పార్టీలు మీరిద్దరు ఒప్పుకుంటారా? మీ నాయకులు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటే పార్టీ నుంచి బయటకు వచ్చి ధర్నా చేస్తాను. ఎవరికి అవసరం లే. టీటీడీ బోర్డు చైర్మన్ కూడా 100 దర్శనాలు అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నాట్ ఓన్లీ దర్శనాలు ఒకటే కాదు, మిగతావన్నీ కూడా. ఆ తిరుమలలో జరుగుతున్నటువంటి మనం చర్చిస్తున్నటువంటి ఈ అక్రమాలన్నిటి మీద సమగ్రమైన విచారణ చేసి దీనికి ఇక ముందు జరగకుండా ఉండటానికి మనం ఒక ప్రణాళిక సిద్ధం చేయడానికి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ సహకరిస్తారా? మేము కూడా తిరుపతిలో ఒక 10,000 మంది ఉద్యమం చేస్తాము. పార్టీ స్టాండ్ అడుగుతున్నారు సార్ ఆయన. మేము కూడా అంటే దాదాపు ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ వస్తే దాదాపు 2,000 లడ్లు ఎత్తుకొని పోతున్నాడు. ఏదో కారు వెనక డిక్కీలు వేసుకొని మొత్తం పంచేదానికి ఇవన్నీ చేద్దాం. ఏమో వైసీపీలో జరిగింది అంతకుముందు కూడా అంటే మీ ఏమైనా ఇంకా ఎక్కువ జరిగినాయినా ఊరికేనా మాట పార్టీ రహితం. అది శ్రీనివాస్ చౌదరి గారు అది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఏ పార్టీ అంటే జరుగుతుంది మీద ప్రతి ఒక్కరు ఉన్నప్పుడు అదే జరుగుతా ఉంది. పార్టీ రహితం దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దాన్ని చేంజ్ చేయాలి కదా అంటున్నారు సార్. అది అడిగేది దాన్ని చేయడానికి మీ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది? ప్రణాళిక ఏంటి మీ దగ్గర ఉన్నది? మేము దాదాపు మీరు వచ్చి కూర్చున్నా ఇప్పుడు ప్యానల్ లో కూర్చున్నాడు కదా హైదరాబాద్ లో, ఆ సార్ వచ్చి కూర్చున్నా 100 మంది దగ్గర నేను వచ్చేసి మీ ఎమ్మిడితో ఉంటాం సార్, మీరు ఏ నిర్ణయాలు టీటీడీకి మంచిది అయితే ఇంకా విస్తృతంగా ఒక కమిటీ వేయండి, స్టేట్ వ్యాప్తంగా మేము పార్టీల నుంచి. మీరు 5 ఏళ్ళు ఎందుకున్నారు? చేయొచ్చు కదా ఆ పని. మీరున్నారు కదా, మీరు మాకన్నా మేము రాజకీయ పార్టీ, మీరు రాజకీయ పార్టీ కాదు కదా. కాదు అదే నేను అంటున్నాను. మరి మీరు ఆలోచన చేయొచ్చు కదా. అప్పుడు ఇవాళే ఎందుకు ఇవాళే సమస్యలు గుర్తొచ్చాయా మీకు? ఆ రోజు చేయొచ్చు కదా మీరు. ఈ రోజు ఇప్పుడు అయిపోయింది సార్. ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రక్షాళన మొదలు పెట్టుకుంటారు మీ ఉద్దేశము సార్? ఇప్పుడు ప్రక్షాళన వద్దా? కావాలి. మీరు ఇందాక ఇప్పుడు మీ పాయింట్ లోకే వస్తున్నారు. అయిపోయింది అయిపోయింది. ఇంతకు ముందు ఆయన ఎలా వచ్చారో అనవసరము. ఇవాళ టీటీడీ నిబంధనలు పాటించి డిక్లరేషన్ పెట్టేసి వద్దాము అనే మాట మీరు ఎందుకు అనలేకపోతున్నారు? ఇప్పుడు అయిపోయింది ఇక నుంచి జాగ్రత్త పడదాం అంటున్నారు కదా. అదే మాట కొనసాగిద్దామని జగన్ గారు అనుకోవచ్చు కదా. అది ఇంత ఇప్పుడు రాజకీయం ఇప్పుడు ఎందుకు చేశారు? ఇంత ముందు రాజకీయం ఎందుకు చేయలేదు? మీరే అంటారు ప్రక్షాళన చేద్దామని. ప్రక్షాళన మీతోనే మాట్లాడదాం. గోపాల్ రెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు రాజకీయాలు మాట్లాడితే ఇబ్బంది లేదు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. నిబంధనల కోసం వీళ్ళు చట్టాలు మార్చడం మార్చలేము సార్. శ్రీనివాస్ చౌదరి గారు అది కాదు. అందరూ ఒక్క నిమిషం చౌదరి గారు. గోపాల్ రెడ్డి సార్, నిన్న గానీ ఆయన చక్కగా వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి కొండకెళ్ళేసి నిద్ర చేసి ఉదయాన్నే ఈ టైంకి పాప ప్రక్షాళన పూజ చేస్తుంటే చాలా గౌరవంగా ఉండేది సార్. చాలా హైప్ వచ్చేది. జగన్ గారికి చాలా గౌరవంగా ఉండేది. నిర్బంధాల మధ్య నిర్బంధాల మధ్య సార్ తను ఒక్కడే వస్తే ఎవరు ఆపుతారు సార్? తను ఒక్కడే వస్తే ఎవరు ఆపుతారు సార్? తను ఒక్కరిని ఎవరు ఆపరు కదా సార్? జగన్మోహన్ రెడ్డి గారికి నిర్బంధాల నుంచి బయటికి రావడం చాలా తెలివిగా చేస్తారు. ఆయన చాలా పోరాట యోధుడు. ఆయన ఈ నిర్బంధాల నుంచి ఆగాడు అనేది చాలా పొరపాటు మాట. అది పార్టీ క్యాడర్ కూడా ఒప్పుకోదు. ప్రజల మధ్య ఒక మతాల మధ్య ఎందుకు ఇది వాడుకోవాలని అనేది వాళ్ళు వాడతారు. లడ్డులో జరిగిందని మేము వాడుకోవాలా? మేము ప్రజలు రెచ్చగొట్టాలనుకుని తెలియజేసాము. రెచ్చగొట్టి దానికి వంత పడింది బీజేపీ సాధు సంతతులు. నాకేమి ఇబ్బంది? మాకేమీ దర్శనం లేకుండా ఇబ్బంది లేదు. ప్రజలు బాగుండాలని కోరుకునే ఎవరు జగన్మోహన్ రెడ్డి. అదే డ్రాప్ చేయడం. నిన్న అటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో కనపడలేదు. మరి నిన్న మామూలుగా బయట ఉన్న వాళ్ళకి అటువంటి పరిస్థితి తిరుపతి తిరుమలలో ఉంది అని అయితే మేము అనుకోవటం లేదు. మీరు చాలా మందికి 1000 మంది కార్యకర్తలు నోటీసులు ఇచ్చారు సార్. నేను మా ఊరికి ప్రకారం గొడవలు వద్దని పోలీసులు ధర్నాలు వద్దని నోటీసులు ఇస్తారు. అంత మాత్రం పర్యటన ఆపుకుంటారు. చూపించమనండి. నేను ఇప్పుడు 50 పంపిస్తా. నీకు 50 పంపిస్తా. ఒక 50 పంపిస్తా. మీకు వచ్చిందండి గోపాల్ రెడ్డి గారు? మీకు వచ్చిందా నోటీసు? గోపాల్ రెడ్డి సార్ మిమ్మల్ని అంటే ఆపారా అడుగుతున్నారు. మీకు వచ్చిందా నోటీసు? మీకు వచ్చిందా సార్ నోటీసు? మాకు కూడా ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే మేము రాలేదు. మా బంధువులు సార్ ఇప్పుడు మీ నంబర్ ఏంటి సార్? నేను నోట్ చేసుకుని 10-20 నోటీసులు పంపిస్తా, ఫార్వర్డ్ చేస్తా. తప్పకుండా ఒక్క నిమిషం సార్. రైట్ సార్. 50 మంది పంపిస్తా. రైట్. ఒక 50 మంది నా దగ్గరికి వచ్చాడు. ఒక 50 పంపిస్తా.
రైట్ చౌదరి గారు ఒక్క నిమిషం సార్ చౌదరి గారు ఏందండి మీరు సార్, అబద్ధాలు మాట్లాడితే వింటా ఉంటామా? విషయాలు కాదు. సార్, యావత్ శ్రీనివాస్ గారు, హిందూ ప్రపంచానికి నాకు ఆయన భయపడి జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ సమాజం అధ్యక్షుడు ఆయన ఉన్నారు సారు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా నమస్కారం. ఆయన నంబర్ ఏమైనా పెడతాను నోటీస్ లో. తిరుపతి తిరుమలకు వెళ్ళి ఒక ఈ నంబర్ ఏంటి సార్? మీడియాలో ఒక రోజంతా కూడా హైప్ తెచ్చుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అది ఆపేసి వెనకబడ్డారు అనేది నా అభిప్రాయం. మంచి ఛాన్స్ ఈ ఇస్తే ప్రభుత్వంలోనే కలిపి చొలయిచ్చే అంత బాగుంది లడ్డు. ఆయనకు ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. కలిపి ఆయన పోరాట యోధుడు. రైట్ ఒక్క నిమిషం సార్, ఈ గొడవలేదో ఇద్దరు తిరుపతిలో ఉంటారు పంపారా లేదా సార్. శ్రీనివాస్ చౌదరి గారు, గోపాల్ రెడ్డి సార్, పరిస్థితి నిర్ధారణ అయిన తర్వాత ఆ ట్యాంకర్లు వాడినారా లేదా సమాధానం చెప్పండి. ఇద్దరు తిరుపతిలో ఉంటారు సార్, మీరిద్దరు తిరుపతిలో ఉంటారు. ఆ ట్యాంకర్ నేను చెప్పాడు చంద్రబాబు నాయుడు వాడినాము అని. వాళ్ళేదండి అవన్నీ మీరు ఏమి విన్నారు ఏమి వింటారు నాకేం తెలుసు. ఏమి లేదు, నేను పెట్టా మీకు వీడియో. సార్ వాడనప్పుడు ప్రసాదం అపవిత్రం కాలేదు. సార్ వదిలేసాడు సార్, వాడలేదంటే వదిలేయటం కదా. ఇంకా ప్రసాదం అపవిత్రం కాలేదు కదా. వాడలేదని శ్యామలరావు అంటాడు. శ్రీనివాస్ చౌదరి గారికి ఏమి తెలియదు పాపం ఇన్ఫర్మేషన్. ఆయన వచ్చేస్తారు టీవీలో.